పూజా బలిని సమర్పించు కుటుంబ సభ్యులు గుమ్మడి స్పందనకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, జి రామకృష్ణ లక్ష్మీ దేవునికి కృతజ్ఞతగా, ప్రసన్న కుమార్ మంచి జీవిత భాగస్వామి కొరకు పూజ, రాఘవేంద్ర జన్మదినం సందర్భంగా దేవునికి కృతజ్ఞతగా, దైవాశిస్సులు మంచి జీవిత భాగస్వామి కొరకు మంచి ఆరోగ్యం కొరకు పూజ, లోకేష్ కుమార్ ఇజ్రాయేల్ దేశంలో మంచి ఉద్యోగం వచ్చినట్లుగా, ఆరోగ్యం అప్పు సమస్యల నుండి విడుదల, జ్యోతి ఆ మంచి ఆరోగ్యం కొరకు మంచి జీవిత భాగస్వామి కొరకు పూజ, కె రాజారత్నం జన్మదినం సందర్భంగా దైవాశిస్సులు మంచి ఆరోగ్యం కొరకు పూజ, ఈ శ్రేయాస్ రెడ్డి నవోదయ ఎగ్జామ్స్లో మంచిగా వ్రాయినట్లుగా మంచి జ్ఞానం కొరకు పూజ, తుమ్మ వినయ్ రెడ్డి కృతజ్ఞతగా ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు పూజ, ఎం మరియమ్మ మంచి ఆరోగ్యం కొరకు కృతజ్ఞతగా పూజ, ఎం దిలీప్ రెడ్డి కృతజ్ఞతగా ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా పూజ, శ్రీ సురేఖ కాలేజ్ ప్లేస్మెంట్స్ కొరకు జరగబోయే ఇంటర్వ్యూలో సక్సెస్ కొరకు దైవజ్ఞానం, తెలివితేటలు, ప్రయాణంలో దేవుని సంరక్షణ కొరకు పూజ, డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేకంగా డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యం, అలాగే ఆర్చ్ బిషప్ తుమ్మా బాల గారి మంచి ఆరోగ్యం కొరకు, పెటీషియా మంచి ఆరోగ్యం సంపూర్ణ స్వస్థ కొరకు, కీర్తిశేషులు తుమ్మా జ్వానేశ్ రెడ్డి శౌరిలమ్మ కుటుంబంలో మరణించిన ఆత్మల శాంతి కొరకు, వీరి కుటుంబాలపై ఉన్న పూర్వీకుల పాప శాపాలు ఈ తరాలు మరి రాబో తరాలు కుటుంబాలపై పడకుండా పూజను అర్పించేవారు కుటుంబ సభ్యులు, దివ్యవాక్ కేంద్రంలో పనిచేస్తున్న గురువులందరి మంచి ఆరోగ్యం, వారి ప్రయాణంలో దేవుని కాపుదల, వారు చేస్తున్న పరిచర్యను ప్రభువు దీవించి వారి ద్వారా అనేక మంది ఆత్మలు రక్షింపబడినట్లుగా, ముత్తంగి కేంద్రంలో సేవ చేస్తున్న కన్యాస్త్రీలు మరియు ఇన్మేట్స్ మరియు పనిచేసే సిబ్బందికి ప్రార్థనాబీరులు, వాలంటీర్స్, పిల్లల మరియు యవనస్తుల పరిచర్యను ప్రభువు దీవించి వారికి మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా, ఎం లక్ష్మణ్కి మంచి ఉద్యోగం వచ్చినట్లుగా, ప్రియాంక హురన్ మంచి జీవిత భాగస్వామి కొరకు, జయశ్రీ ప్రసాద్ మహిత మోషిత్ కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా దైవాశీర్వాదం కొరకు, రాములమ్మ మంచి ఆరోగ్యం కుటుంబ దైవాశీర్వాదం కొరకు, సిస్టర్ శాంటా ఆత్మశాంతి కొరకు పూజను అర్పించువారు లిల్లీ, బాలమ్మ ఆత్మశాంతి కొరకు పూజను అర్పించువారు లిల్లీ, ఆలీస్ మేరీ కుటుంబం దివ్యకారుణ్యమూర్తి పేరిట కృతజ్ఞతగా, తుమ్మ జ్వానేశ్ రెడ్డి మమతా కుటుంబంలో దివ్యకారుణ్యమూర్తి కృప వలన పొందిన మేలులకు కృతజ్ఞతగా పూజ, గోవిందరెడ్డి కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా, ప్రతి పనిని దేవుడు దీవించినట్లుగా, గోపాల్ రెడ్డి పద్మమ్మ కుటుంబం కృతజ్ఞతగా ఈ సంవత్సరం అంతా వారి కుటుంబంపై దేవుని దీవెనల కొరకు, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, శాంతి, సమాధానం కొరకు, ఎలిజబెత్ రాణి మేరీ వ్యాపార అభివృద్ధి వారి ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, యశ్వంత్ యోగిత రాహుల్ రెడ్డిలకు దేవుని సంరక్షణ మరియు యశ్వంత్ బంధకాల నుండి విడుదల, జీవితంలో స్థిరపడినట్లుగా, అంబటి మర్రెడ్డి యాక్సిడెంట్ వలన పొందిన గాయముల నుండి సంపూర్ణ స్వస్థ కొరకు పూజను అర్పించేవారు కుటుంబ సభ్యులు, శోభారాణి శివరెడ్డి కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, బంధకాల నుండి విడుదల, దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, బిడ్డల మంచి జీవిత భాగస్వామి కొరకు, దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, ఆ ప్రార్థన ద్వారా అనేక మంది మేలులు, అద్భుతములు, స్వస్థతలు, ఆశీర్వాదములు మెండుగా కురిపించబడాలని, 2024 సంవత్సరంలో జరగబోయే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వడకాలు ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగునట్లుగా, ప్రతి ఒక్కరికి విడుదల, స్వస్థతలు జరుగునట్లుగా, పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు, ఒక వ్యక్తి యొక్క మానసిక శారీరక ఆరోగ్యం, దేవుని దీవెనలు, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, సాగర్, స్వప్న, స్వాతి గవర్నమెంట్ జాబ్, అప్పు సమస్య నుండి విడుదల కొరకు, స్వాతి కుటుంబం సమస్యల నుండి విడుదల, మంచి ఆరోగ్యం, పిల్లల మంచి జ్ఞానం, దైవాశీర్వాదం కొరకు, ఈర్వ ఇన్నారెడ్డి కుటుంబం పాపశాప నుండి విడుదల, కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, దైవాశీర్వాదం కొరకు, ఫ్రాన్సిస్ జేవియర్కి లండన్ వీసా వచ్చినట్లుగా, పనులన్నీ సక్రమంగా జరగాలని, ఆర్థిక సహాయం కొరకు పూజ. ఈ విన్నపాలని ప్రభువుకు సమర్పించుకుందాం. స్తుతులపై ఆసీనుడా సర్వందర్యామి, సియోను దేవా, దావీదు గోత్రపు సింహమా, సర్వజ్ఞాని ప్రభో, నమస్తే నమస్తే నమో నమః.
స్తుతి యాగమును చేసెదము, స్తోత్ర బలిని సమర్పించెదము. స్తుతి యాగమును చేసెదము, స్తోత్ర బలిని సమర్పించెదము. సన్నుతి చేసి పాడెదము, సన్నుతి చేసి పాడెదము, సదయుడాని నామమును స్తుతి యాగమును చేసెదము, స్తోత్ర బలిని సమర్పించెదము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ ఫాదర్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ దేవాతి దేవుడు మనకు ఈ యొక్క నూతన రోజును ప్రసాదించినందుకు వేలాది స్తోత్రం తెలుపుకుంటూ ఈ యొక్క ఈ పూజను కొనియాడుతున్నటువంటి కుటుంబాల కోసం కూడా మనం ప్రార్థించుకుంటూ మన యొక్క వ్యక్తిగత అవసరాల కోసము, మన యొక్క కుటుంబ అవసరాల కోసము, అదేవిధంగా మన యొక్క సెంటర్ అవసరాల కోసం మనం ప్రార్థించుకుందాం. మరి ఈరోజు మనము ఇద్దరు పునీతులు పండుగలను జరుపుకుంటూ ఉన్నాము. పునీత ఫాబియన్ గారు భక్తినాథ జగద్గురు పోపుగా ఎన్నుకొనిబడ్డారు. ఒక సాధారణమైన వ్యక్తి. ఆయన ఒక ప్రత్యేకమైన విధంగా పౌరము రూపంలో పవిత్రాత్మ ఆయనపై వేయించేసి ఆ విధంగా ఆయన పోపుగా ఎన్నుకోబడ్డారు. అదొక మరిచిపోని సంఘటన. రెండవది పునీత సెబాస్టిన్ గారు. ఇటలీలో ఆయన జన్మించి ఆయన వేద సాక్షి మరణం పొందారు. ఆయన యొక్క జీవితాన్ని దేవునికి సాక్ష్యం ఇవ్వటానికి సమర్పించి ఉన్నారు. అందుకే ఆయన పునీత సెబాస్టిన్ గారి యొక్క ఫోటో మనం చూసినట్లయితే ఆయనకు చెట్టుకు వేలాడదీసి బాణాలతో ఆయనను చంపినట్లు మనము ఆ పునీతుని యొక్క పటం మనం చూస్తూ ఉన్నాం. ఈ ఇద్దరు పునీతుల ప్రార్థనా సహాయం ద్వారా దేవాతి దేవుడు మనల్ని ఆ యొక్క విశ్వాసంతో ఆశీర్వదించాలని, మనం కూడా వారి వలె నిండు విశ్వాసము కలిగి ఉండి దేవునికి నిజమైన సాక్షులుగా జీవించడానికి కావలసిన భాగ్యాన్ని, అర్హతను దేవుడు మనకు ప్రసాదించాలని మనము ప్రార్థించుకుందాం. వారి యొక్క ప్రార్థన సహాయం ద్వారా దేవుడు మనల్ని, మన కుటుంబాలని దీవించునుగాక. ఆమేన్. ఈ యొక్క పూజను కొనియాడుతున్నటువంటి ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని, వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉండి ఆయన యొక్క దీవెనలు వారిపై కుమ్మరించాలని మనము ప్రార్థించుకుందాం. ఆ యొక్క కుటుంబాల్లో దేవుడు శాంతి సమాధానంతో నింపాలని, వారు చేసే ప్రతి పనిని అభివృద్ధి పదంలో నడిపించాలని, వారి యొక్క బిడ్డలకు బంగారు భవిష్యత్తును దేవుడు ప్రసాదించాలని, అదేవిధంగా మన యొక్క కుటుంబాలను కూడా దేవుడు ఆశీర్వదించి ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి నడిపించాలని మనము ఈ యొక్క దివ్యబలిలో ప్రార్థించుకుందాం. ఈ యొక్క దివ్యబలిలో మనందరము యోగ్యులమౌటకు ఇప్పుడు మన పాపములను ఒప్పుకొందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలంబు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసిదిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు
మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేమని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవనకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా మాపై దయచూపుము. ప్రభువా మాపై దయచూపుము. క్రీస్తువా మాపై దయచూపుము. క్రీస్తువా మాపై దయచూపుము. ప్రభువా మాపై దయచూపుము. ప్రభువా మాపై దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీవు ఇక పరములను రెండింటిని పాలించుచున్నావు. నీ యందు విశ్వాసముతో నీ చెంతకు వచ్చిన మమ్ములను కనికరించి మా ప్రార్థనలను ఆలకింపు. ఈ ప్రపంచంలో స్థిరమైన ప్రేమ బంధములు నెలకొన్నట్లును నిజమైన శాంతి సమాధానములు వెళ్ళి విరిగినట్లును అనుగ్రహింపుము. మీతోనూ కలిసి పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించి పాలించు మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. రణరంగమున మహావీరులు ఏ విధముగా కూలిరి. మొదటి పట్టణము సాముయేలు 2వ గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 4వ వచనం వరకు, 11 నుండి 12, 19 మరియు 23 నుండి 27వ వచనం వరకు. మొదటి పట్టణము సాముయేలు 2వ గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 4, 11 నుండి 12, 19 మరియు 23 నుండి 27 వచనములు. ఆ రోజులలో సౌలు మరణించాడు. దావీదు అమేలేకీయులను తొడుమాడి సిక్లాగు నగరమునకు తిరిగి వచ్చి అచ్చట 2 నాళ్ళు గడిపెను. 3వ నాడు సౌలు పోరాడిన యుద్ధభూమి నుండి దూత ఒకడు వచ్చెను. అతడు బట్టలు చించుకొనెను, తలపై దుమ్ము పోసుకొనెను. దావీదు ఎదుటకు రాగానే దూత నేల మీదకి వంగి దండము పెట్టెను. నీవు ఎచ్చట నుండి వచ్చితివి అని దావీదు ప్రశ్నించెను. అతడు, నేను ఇజ్రాయేలీల శిబిరం నుండి వచ్చి తిని బ్రతికి బయటపడి తిని అనెను. దావీదు, అతటనేమి జరిగినదో చెప్పుము అనెను. అతడు, మనవారు యుద్ధము నుండి పారిపోయిరి, చాలామంది కూలిరి. సౌలు అతని కుమారుడు యోనాతాను మడిసిరి అని చెప్పెను. ఆ మాటలు విని దావీదు బట్టలు చించుకొనెను. అతని కొలువారును అట్లే చేసిరి. సౌలు అతని తనయుడు యోనాతాను 50 ప్రజలకు ఇజ్రాయేలీలు కత్తివాత పడిరి. వారందరూ సాయంకాలం వరకు శోకించి ఉపవాసం ఉండిరి. ఇజ్రాయేలు తేజస్సును యూదా కొండపైకి మట్టు పెట్టిరి. మహావీరులు కూలిదిరి కదా. సౌలు యోనాతానులు సుందరమూర్తులు, ప్రియతములు. వారు బ్రతుకునవోలే చావును కూడా విడవని వారు. డేగ కంటే వడిగలవారు, సింగము కంటే తేజు గలవారు. ఓ ఇజ్రాయేలు కుమార్తెలారా, మీకు రక్తవర్ణపు పట్టుబట్టలు నొసగి బంగారు సొమ్ములు పెట్టినవాడు మీ సౌలు కొరకు విలపింపుడు. రణరంగమున మహావీరులు కూలిరి కదా. తమ్ముడా యోనాతాను, నీ చావు వలన నేను తీరని వ్యధనొంది తిని. నీవు నాకు ఇష్ట సఖుడవు. నీవు నా పట్ల చూపిన ప్రేమ వనితల వలపు కంటే గాఢమైనది. మహావీరులు కూలిరి కదా. వారి ఆయుధములు వమ్మైపోయెను కదా. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వచనం శుభవచనం
యేసుని వచనం అతి మధురం, వచనం శుభవచనం. యేసుని వచనం అతి మధురం, సోదరులారా గుర్తించుడి, అందుని చూడనిచ్చిన వచనం. సోదరులారా గుర్తించుడి, అందుని చూడనిచ్చిన వచనం. వచనం శుభవచనం, యేసుని వచనం అతి మధురం. స్వర్లోక రాజ్యము విడనాడిరి, మానవాళిని రక్షించిరి, ఆ ప్రేమ గుర్తుంచుడి. భారమైన సిలువను మోసి దారపోసి ఆ దివ్య రక్తం నీ కోసం నా కోసం మృతుని పొందే ప్రభు. వచనం శుభవచనం, యేసుని వచనం అతి మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 3వ అధ్యాయము 20వ వచనం నుండి 21వ వచనం వరకు. సెయింట్ గాస్పుల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 3 verses from 20 to 21. వారు ఇల్లు చేరగానే తిరిగి జన సమూహము గుమికూడినందున భోజనము చేయుటకైనను వారికి వీలు పడలేదు. ఆయన కుటుంబ సభ్యులు ఆ విషయము విని ఆయనకు మతి చలించిందని ప్రజలు పలుకుతుండొచ్చే ఆయనను అచ్చట నుండి తీసుకొని వెళ్ళుటకు వచ్చిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణాలు మనం చూసినట్లయితే మొదటిది మనం తెలుసుకుంటాము, యేసు ప్రభు ఎవరు. రెండవది, ఆయన మీద ఎన్నో నిందలు ఆరోపణలు. అది యేసును నమ్మిన ప్రతి భక్తుడు, యేసు సువార్త అనుసారంగా జీవించిన ప్రతి ఒక్కరూ ఈ యొక్క శ్రమలను బాధలను అనుభవించవలసిందే. మన బైబిల్ సువిశేష పఠనంలో మనం చూసినట్లయితే 4 సువార్తల్లో యేసు ప్రభు ఆ యొక్క సువార్తను ప్రచారం మొదలుపెట్టినప్పటి నుంచి ఎన్నో విధాలుగా ఫారిసీస్తో సాదుసీయులతో ఆ యొక్క మత పెద్దలతో ఎప్పుడు వారి మధ్య వాగ్వాదం జరుగుతూనే ఉండేది. యేసు ప్రభుని ఎన్నో విధాలుగా ప్రశ్నిస్తూ వచ్చారు. వారికి ఏ విధంగా అర్థం కావటం లేదు. ఎవరు ఈయన వడ్రంగి కుమారుడు కాదా? ఎందుకు ఈ యొక్క అద్భుతమైన శక్తులు ఆయనలో ఎలా వచ్చినవి? ఏ విధంగా ఇవన్నీ చేయగలుగుతున్నాడు అనే వారికి సందేహాలు వారి మనసులో ఏర్పడ్డాయి. వారికి తెలిసిన ఆ యొక్క యేసు ప్రభు, యేసు పలానా ఊరి నుంచి పలానా కుటుంబం నుంచి వచ్చారని తెలుసుకొని ఆయనలో ఇలాంటి అద్భుత శక్తులు ఎలా వచ్చాయి అనే ఆలోచనలోనే ఉన్నారు.
కానీ ఆయనలో ఉన్న ఆ యొక్క గొప్పతనం, దేవుని యొక్క మహనీత్వం వారు చూడలేకపోయారు. అదే ఈనాటి సువిశేష పాఠంలో మనం చూస్తూ ఉన్నాం. ధర్మశాస్త్ర బోధకులు అందరూ ఆయనకు పిశాచి దెయ్యం పట్టినది, అందుకే ఆయన యందు ఈ యొక్క అద్భుత శక్తులు ఆయన కలిగి ఉన్నారని వారు భావిస్తూ ఉన్నారు. ఆయనను తిరస్కరిస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఒకానొక సందర్భంలో మత్తయి సువార్త మన యొక్క ఈ వాక్యం చక్కగా మనకు తెలియచేస్తూ ఉంది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చూసినట్లయితే ఆయన యొక్క శిష్యులకు కూడా సందేహం కలిగినది, ఎవరు ఈయన? ఆ ప్రభు ఆయన యొక్క శిష్యులు అడుగుతూ ఉన్నారు. తరువాత యేసు ఫిలిప్పు కైసరయ ప్రాంతంనకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు? మనుష్య కుమారుడు ఎవరు అని భావించుచున్నారు అని ఆయన ప్రభు శిష్యులను అడిగారు. అందుకు వారు కొందరు స్నాపకుడగు యోహానని, కొందరు ఏలియా అని, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడు అనియు చెప్పుకొనుచున్నారు. మరికొందరు ఇర్మియా ప్రవక్త లేదా ప్రవక్తల్లో ఒకరు అని వారికి తగిన విధంగా ఆలోచన చేశారు అని శిష్యులు తెలియచేస్తూ ఉన్నారు. తర్వాత ప్రభు వారిని డైరెక్ట్గా శిష్యులను అడుగుతూ ఉన్నారు, నేను ఎవరని మీరు భావిస్తూ ఉన్నారు? అందుకు పేతురు ఎంతో చక్కగా ఆ యొక్క సమాధానం ఇచ్చి ఉన్నారు. కంటిన్యూ మనం చేసినట్లయితే పునీత పేతురు గారు అంటూ ఉన్నారు, నీవు మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానం ఇచ్చెను. నీవు సజీవుడైన దేవుని యొక్క కుమారుడు అని పునీత పేతురు గారు అంటూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎన్నో ప్రశ్నలు ఎన్నో విధాలుగా అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఎవరు? యేసు ఎవరు? ఎక్కడి నుంచి ఆయనకు ఈ యొక్క అధికారము, ఈ యొక్క శక్తి, ఈ యొక్క స్వస్థత చేయగల శక్తి ఆయనలో ఎక్కడి నుంచి వచ్చిందని ఆ యొక్క మత పెద్దలు, అటు మత పెద్దలు, ఆ ఫారిసీసు, సద్దుకాయలు అందరూ అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా ఆయన యొక్క శిష్యులు కూడా, వారికి కూడా సందేహం కలుగుతూ ఉంది, ఎవరు ఈయన? నిజంగా మేము అనుకున్న మెస్సీయానా కాదా అని వాళ్ళు కూడా ఆలోచనలో పడ్డారు. ఈ చివరికి ఈనాటి సువిశేష పఠనంలో మనం చూసినట్లయితే ఆయన యొక్క ఆయన తల్లి, ఆయన యొక్క సోదరులు అందరూ వచ్చి, ఆయన యొక్క బంధుమిత్రులు అందరూ వచ్చి వాళ్ళు కూడా ఆయనను ఎవరు ఈయన అని ఆలోచనలో పడ్డారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, he has become a mystery. Jesus has become a mystery for everyone. Starting from all the elders, teachers, all the authority of their religion, Jewish religion, ప్రతి ఒక్కరికి ఆయన ఒక అర్థం కాని ప్రశ్న, ఎవరు ఈయన? ఈయనలో ఇలాంటి శక్తులు ఎట్లా వచ్చినవి? ఏ విధంగా పనిచేస్తున్నవి? ఎవరు ఇచ్చారు? ఈయనకి యొక్క అధికారాన్ని ఎవరు ఇచ్చారు అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ యొక్క ప్రశ్న సతమతం అవుతూ ఉన్నారు తెలుసుకోవాలని. అదేవిధంగా ఇంకోవైపు ఆయన తిరస్కరిస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మన యొక్క క్రైస్తవ జీవితంలో ఇప్పటి వరకు మనం జీవించి ఉన్నాము. ఎన్నో విధాలుగా ఎన్నో సందర్భాల్లో యేసు ప్రభు గురించి మనం తెలుసుకొని ఉన్నాము. బైబిల్ చదవటం ద్వారా కానీ, మన వాక్య పరిచయం వినటం ద్వారా కానీ, పూజలో పాల్గొనటం ద్వారా కానీ, ఈ యొక్క ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం వల్ల కానీ యేసు గురించి మనము కూడా తెలుసుకుని ఉన్నాము. కానీ ఆయన నిజంగా ఎవరు అనే ప్రశ్నకు మనం కూడా జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. ఆయన ఎవరు అని మనం తెలుసుకున్నప్పుడే, దానికి సరైన సమాధానం మనం తెలుసుకున్నప్పుడే నిజమైన విశ్వాసం యేసు యందు మనము కలిగి ఉండబోతున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా,
లేకపోతే మనం కూడా వీళ్ళు వారి వలె ఆ యొక్క మత పెద్దల వలె ఆయన యొక్క శిష్యుల వలె మనకు కూడా ఆలోచన రావచ్చు. నిజంగా యేసు ప్రభు దేవుని కుమారుడా, నిజంగా దేవుడు మనల్ని రక్షిస్తాడా, ఈ లోకానికి వచ్చి మనల్ని పాపం నుండి విముక్తులు చేశాడా అనే ఆలోచనలు, అనేక సందేహాలు మనకు వస్తూ ఉంటాయి. అందుకే ఈరోజు మనం కూడా మనల్ని పరిశీలన చేసుకోవాలి. మన యొక్క విశ్వాసం నిజంగా యేసుని యందు ఉన్నదా లేదా అనేది ఆత్మ పరిశీలన మనం చేసుకోవాలి. మరి యేసు నమ్మిన వ్యక్తి ఏ విధంగా ఉండబోతుంది జీవితం? ఒకనొక సందర్భంలో ఒక ఫాదర్ గారు అంటూ ఉన్నారు, ఆయన యొక్క సంస్థలో ఎన్నో గొప్ప చాలా కార్యక్రమాలు చేశారు, ఎంతో గొప్ప పేరు గాంచారు, ఎన్నో కార్యక్రమాలు ఆయన చేశారు, ఆయన ద్వారా పాల్గొన్నారు, ఆయన కూడా ఆయన స్వయంగా ఆయనే పాల్గొని చేశారు. అంత చేసిన అతనికి ఆ యొక్క ఊరిలో ఈ డ్రగ్స్ అమ్మే వాళ్ళకి వారి మీద ఆయన ఆ ఫాదర్ గారు కేసు పెట్టారు. కేసు పెట్టినప్పుడు వారి మీద వారు ఆయనకు వ్యతిరేకంగా లేనిపోని కలహాలను సందేహాలను సృష్టించి ఆయన మీద నిందలు మోపారు. చివరికి ఆ ఫాదర్ గారిని జైల్లో ఉంచారు. అప్పుడు ఒక ఈ యొక్క న్యూస్ పేపర్ రిపోర్టర్ వెళ్ళి అడిగారంట, మీరు ఎంతగానో చేశారు, ఇవన్నీ చేశారు కదా, ఎందుకు మీరు ఇలా ఈ విధంగా నిందించబడ్డారు అని. ఆ ఫాదర్ గారు అన్నారంట, ఈ విధంగా యేసు ప్రభు దేవుని యొక్క వాక్యాన్ని మనకు తెలియజేశారు, దేవుని యొక్క ప్రేమను తెలియజేశారు, స్వస్థత పరిచారు, పిశాచి తంత్రములను పారదోలారు, అన్నీ మంచి చేసి ఏ ఒక్కరికి కూడా అన్యాయం చేయని వ్యక్తి ఆయననే సిలువ వేశారు కదా, నేనెంత మాతృణ్ణి, మానవ మాతృణ్ణి, నేనెంత ఆయన ముందలా అని ఆ యొక్క ఫాదర్ గారు సమాధానం ఇచ్చారంట. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రపంచం ఏదొక రూపంలో ఏదో ఒక విధంగా ప్రశ్నిస్తూ ఉంటుంది. కానీ దేవుని నమ్ముకున్నట్లయితే తప్పకుండా దేవుని యొక్క అనుగ్రహాలతో మనం పొందుకొని మన జీవితాలు ఆయన యొక్క విశ్వాసంతో నింపబడి మన జీవితం నిజంగా ఒక సార్థకవంతమైన జీవితంగా మారిపోతుందని ఈనాటి పట్టణం మనకు తెలియచేస్తూ ఉంది. మరి రెండవది, ఈ యొక్క నిందలు యేసు ప్రభువు పలుకుతూ ఉన్నారు స్వయంగా. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనము మనం చూసినట్లయితే ఆ ప్రభువును అనుసరించడానికి కావాల్సిన ఆ యొక్క అర్హతను ఏ విధంగా ఉండాలో ఆ ప్రభు చక్కగా తెలియచేస్తూ ఉన్నారు. నన్ను అనుసరింపగోరువాడు తన్ను తాను పరిత్యజించుకొని తన సిలువను తీసుకొని నన్ను అనుసరింపవలెని ఆ ప్రభు పలుకుతూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదేవిధంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనము మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనము 11వ వచనము, ధర్మార్థం హింసితులు ధన్యులు దైవరాజ్యము వారిదే. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు హింసించినప్పుడు నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క రెండు వాక్యాలు మనం చూస్తూ ఉన్నాము. దేవుని యొక్క యేసును నమ్ముకొని జీవించిన వారికి ఏదో ఒక రూపంలో కష్టాలు వస్తాయని, కానీ ఆ కష్టాల తర్వాత ఆయన యొక్క అభయహస్తం ఎల్లప్పుడూ ఉంటుందని ఆ ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరులారా, యేసు నిమిత్తము మనల్ని మనము సమర్పించుకున్నట్లయితే, పూర్తిగా ఆయన యొక్క సువార్త ప్రచారంలో మనం పాల్గొన్నట్లయితే, ఆయన కోసం మనం నిందలు అవమానాలు ఏ విధంగా అయితే ఈ యొక్క ఫాదర్ గారు తెలియచేశారు, దేవాతి దేవుడు ఆ యొక్క యేసు ప్రభువే దేవుని యొక్క కుమారుడే ఆయనపై నిందలు మోపారు, ఆయనను
అన్యాయంగా శిలువ మీద కొట్టబడ్డారు, ఆయన్ని శిలువ మీద వేశారని ఆ ఫాదర్ గారు పలికారు. నేనంతా మానవ మాతృణ్ణి అని ఆ ఫాదర్ పలికారు. అదేవిధంగా మనం ఎంత చేసినానో, తెలుగులో ఒక సామెత ఉన్నది, పండ్లు ఇచ్చే చెట్టుకే రాయి దెబ్బలని. మనం ఎంత నిజాయితీగా ఎంత ఉన్నతంగా జీవించాలని మనం ఎంత కోరినప్పుడు సమాజం అంతగా మనల్ని వ్యతిరేకిస్తుంది. అందుకే ఆ ప్రభు తెలియచేస్తున్నారు ముందుగానే, మీరు నా కోసం నా నిమిత్తము అవమానాలు శ్రమలు బాధలు పడినప్పుడు బాధపడకండి, నేను మీతో ఉన్నాను, ధన్యులు మీరు, దేవుని రాజ్యానికి అర్హులు అని ఆ ప్రభు పలుకుతూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు కూడా పలుకుతూ ఉన్నారు. ఆయనను నమ్మి విశ్వసించి జీవించినట్లయితే, అదేవిధంగా ఆయన సోదరులు తల్లి అందరూ వచ్చినప్పుడు ఆ ప్రభు పలుకుతూ ఉన్నారు. మార్కు సువార్త 4వ అధ్యాయం 3వ అధ్యాయము 33వ వచనం మనం చూసినట్లయితే ఆయన ఇట్లా పలుకుతూ ఉన్నారు. అందుకు యేసు నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు అని తన చుట్టూ ఉన్న జనులను చూపించి ఇదిగో వీరే నా తల్లియు నా సోదరులు. ఏలైనా దేవుని చిత్తంను నెరవేర్చువాడే, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చువారే నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని పలికెను. నా తల్లి. ప్రియమైన సహోదరి సహోదరులు, ఎంత చక్కగా యేసు ప్రభు చెబుతూ ఉన్నారు, దేవుని యొక్క చిత్తానుసారము జీవించిన వారే నాకు అతి ప్రియమైన వాళ్ళు అని దేవుడు పలుకుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనకు సాధ్యమైనంత విధంగా మనల్ని ఎవరైనా నిందించినప్పటికీ దూషించినప్పటికీ యేసు నిమిత్తము మనం ఏదో తప్పు చేస్తే నిందిస్తామో ఆరోపణలు పడటం కాదు, యేసు ప్రభుని యొక్క నిమిత్తము, సువార్త ప్రచార నిమిత్తము, యేసు ప్రభు యొక్క విశ్వాస నిమిత్తము, ఆయన యందు విశ్వాసము కలిగి ఉండటం వల్ల ఏర్పడే ఇబ్బందులు, అవమానాలు, శ్రమలు అవన్నీ మనం భరించినప్పుడు ధన్యులు, మనము దేవుని యొక్క రాజ్యానికి అర్హులమని ఎంతో చక్కగా వాక్యం మనకు వివరిస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ ఫాదర్ గారు తెలిపినట్టుగా ఆ దేవుని యొక్క కుమారుడినే వారు సిలువ వేసి నిందారోపణ గావించి ఉన్నారు. మనమెంత మానవ మాతృలం. మనం ఆ యొక్క నిండు విశ్వాసాన్ని కలిగి యేసు ప్రభు కోసం జీవించినట్లయితే మన జీవితాలు ధన్యమవుతుందని వాక్యము వాగ్దానం ఇస్తూ ఉంది. ప్రభు మనకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు ఈ యొక్క వాక్యాల ద్వారా. అందుకే సాధ్యమైన విధంగా మనకు తోచిన విధంగా దేవుని సాక్షులుగా జీవించడానికి మనము ప్రయత్నిద్దాము. మనకు తోచిన విధంగా మన క్రియల ద్వారా, మన యొక్క పనుల ద్వారా, మనం చేసే ప్రతి పని ద్వారా, మనం మాట్లాడే మాట ద్వారా దేవునికి సాక్ష్యం ఇవ్వటానికి మనము ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని దేవునికి సాక్షులుగా జీవించటానికి మనమందరము ప్రయత్నించుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. అంకితమో ప్రభు అంకితమో, అంకితమో ప్రభు అంకితమో, నీ సేవలో నా జీవితం, నీ సేవలో నా జీవితం, చేకొనుమో మోదముతో, చేకొనుమో మోదముతో, కానుకగా నా సర్వము, కానుకగా నా సర్వము, అంకితము ప్రభు అంకితము.
ఈ చిన్ని కానుక పవిత్రపరచి దీవించు స్వామి, నీ దివ్య పాద సేవలో నన్ను నిలుపుము స్వామి, నిలుపుము స్వామి. అంకితమో ప్రభు అంకితమో, అంకితమో ప్రభు అంకితమో. సహోదరి సహోదరులారా, నేరును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల ప్రతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగుట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ బలిని కుమారుని జ్ఞాపకార్థం నిర్వహించినప్పుడెల్లను మా రక్షణ కార్యమును తిరుగ నెరవేర్చుచున్నది. కావున ఈ పవిత్ర కార్యమును యోగ్యమైన విధంగా నెరవేర్చుటకు మాకు సహాయమును దయచేయు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటును మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తన్ను తాను తగ్గించుకొని కన్య మరియమ్మ నుండి ఉద్భవింప చిత్తగించెను. శిల్వ మీద వేదనల నుండి నిత్య మరణము నుండి మమ్ము విడిపించెను. మరణించిన వారి నుండి పునరుత్థానం పొంది మాకు శాశ్వత జీవితమును ప్రసాదించెను. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమ గీతంతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయి వాడు ధన్యులు. మహోన్నతమున హోసానా. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూపా వందనము.
ఆ విధముగానే భోజనాంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుండుము, మేము వేచియుండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానము స్మరించుచు జీవమసుగు ఈ అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచయ చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారము మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, పోల అంతోని మా అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, ప్రత్యేకంగా ప్రభు ఈ సమయమందు మా యొక్క కుటుంబాల్లో మనమందరము మన కుటుంబాల్లో చనిపోయిన వారిని స్మరించుకుంటూ మన యొక్క బంధుమిత్రులను, అదేవిధంగా దిక్కులేని ఆత్మల కోసం ప్రార్థించుకుందాం. దేవాతి దేవుడు వారికి నిత్య విశ్రాంతిని దయచేయునుగాక. నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతెలగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత జోజెప్ప గారితోను, మా సంస్థను స్థాపించిన పునీత అర్నాల్డ్ జాన్సన్ గారితోను, అదేవిధంగా మొదటిగా చైనా వెళ్ళిన పునీత జోసెఫ్ రైనర్మిస్ గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవనంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ
మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నిపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయాగ్రం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపం పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్. వేం చేసి రావయ్య దేవా ఈ మది కోవెలకు, వేం చేసి రావయ్య దేవా ఈ మది కోవెలకు. రాజువై రాజువై అందరంగ పీఠాన్ని అధిష్ఠించు. రాజువై రాజువై అందరంగ పీఠాన్ని అధిష్ఠించు. నవ వసంతమైన బ్రతుకున నందనాలు పూయించు. ప్రకృతి వెలుగువై రావా దేవ, చీకటి తొలగించి నడిపించు. వేం చేసి రావయ్య దేవా ఈ మది కోవెలకు. రాజువై రాజువై అందరంగ పీఠాన్ని అధిష్ఠించు. రాజువై రాజువై అందరంగ పీఠాన్ని అధిష్ఠించు. దేవునకు మనపై గల ప్రేమ మనకు తెలియను, దానిని మనము విశ్వసింతుము.
ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ ప్రేమ స్వరూపు అయిన పరిశుద్ధాత్మను మాపై కుమ్మరింపు. నీవు స్వర్గాహారముతో పోషించువారు ఏక మనస్సు ఏక హృదయమును కలిగి శాంతి సమైక్య భావముతో జీవించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి ఎల్లప్పుడు కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. Have a very wonderful day and may God bless you. జగదికి జననివి నీవే, పరలోక రాణివి నీవే. జగదికి జననివి నీవే, పరలోక రాణివి నీవే. స్త్రీలందరిలో ధన్యురాలవు, నరునికి నమ్మిక నీవే. స్త్రీలందరిలో ధన్యురాలవు, నరునికి నమ్మిక నీవే. జగదికి జననివి నీవే, పరలోక రాణివి నీవే. జగదికి జననివి నీవే.